దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపవాదితో పోరాటం. ప్రియులారా, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. అయినప్పటికీ శోధన తప్పలేదు. ప్రియులారా, శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. అపవాది లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారి అయితే ఒక అపోస్తలుడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు కూడా. ప్రియులారా, మార్టిన్ లూథర్ కంటే ఎక్కువ సార్లు సైతానుతో ఘర్షణకి తెగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకంటే లూథర్ ఏకంగా నరకరాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు? దేవుని బిడ్డలారా, ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుఫానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తనడానికి సహాయపడతాయి ఈ తుఫానులు. ప్రియులారా, పింగాణిని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా. నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలీదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకు లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకు లాక్కోవడం తెలుస్తుంది. దేవుని బిడలారా, అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగు పెట్టడానికి దేవుని దగ్గర పదును గల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తలతలలాడేలా చెయ్యాలి అనుకుంటాడో వాళ్ళపైన ఎక్కువగా తన పరికరాలను వాడతాడు. దేవుని బిడలారా, మనము అపవాదితో పోరాటం చేసేవారముగా మనం ఉండాలి అనంటే దేవుని ఆత్మశక్తి చేత మనము నింపబడాలి. కనుక ప్రార్థించేవారు దేవుని ఆత్మను పొందుకుంటారు. అట్టి ఆత్మచేత నింపబడి అపవాదితో పోరాటం చేసి మంచి విజయాలు మనందరము పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి పనులలో, ప్రయాణాలలో నాయన, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. శారీరకంగా ఎట్లాంటి బలహీనతలు ఎవ్వరికీ లేకుండా సహాయం చేయండి. ఆత్మీయ జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి. చదువుకుంటున్న వారిని దీవించండి, జ్ఞానం అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలను దీవించండి. ప్రభువా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. బాలుని జ్ఞాపకం చేసుకోండి.
బిడ్డ కావలసిన సంపూర్ణమైన శక్తిని, స్వస్థతను మీరు దయచేయండి. హాస్పిటల్ ఎంతమంది బిడ్డలు ఈ రీతిగా ఉన్నారో వారందరికీ కావలసిన ఆరోగ్యమును దయచేయమని తండ్రి దిన దీవెనల చేత మమ్మల్ని అందరిని కూడా నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని చిన్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములను గ్రహించమని, నీ పరలోకపు దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.